బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ నగరపాలక సంస్థ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రేపు ప్రత్యేక సమావేశం జరగనుంది. అవిశ్వాసం నెగ్గించేందుకు కూటమి పార్టీలు తమదైన శైలిలో వ్యూహాలను రూపొందిస్తున్నాయి. మలేషియాలో ఉన్నటువంటి కూటమి కార్పొరేటర్లు రాత్రికి విశాఖ చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ తన 58 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వొద్దని, ప్రత్యేక సమావేశానికి హాజరు కాకూడదని ఆదేశించింది. అవిశ్వాస తీర్మానానికి ముందు వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక పార్టీకి రాజీనామా చేశారు. తాజా రాజీనామాలతో కూటమి సభ్యుల బలం 64కు పెరిగితే వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య 30కే పరిమితమైంది. కూటమికి చెందిన కార్పొరేటర్ భూపతిరాజు సుజాత మలేషియాలో మిస్ అవడంతో కలకలం రేగింది. 73వ వార్డు కార్పొరేటర్ సుజాత ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. సుజాత చేరికతో పలువురు వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరడం విశేషం. సుజాత జీవీఎంసీ ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేశారు. విశాఖ నగరపాలక సంస్థ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రేపు ప్రత్యేక సమావేశం జరగనుంది. అవిశ్వాసం నెగ్గించేందుకు కూటమి పార్టీలు తమదైన శైలిలో వ్యూహాలను రూపొందిస్తున్నాయి. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ చందు. విశాఖ జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానం పైన అయితే కూటమి పార్టీలు కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే గత 2 నెలల కాలంగా కూడా ఉత్కంఠభరితమైనటువంటి రాజకీయ వ్యూహం విశాఖలో అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే విశాఖ మేయర్కి సంబంధించి కానీ లేదా డిప్యూటీ మేయర్లకు సంబంధించి కానీ అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కూడా కూటమి పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా ముక్తకంఠంతో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత నెల జీవీఎంసీ కమిషనర్ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఇన్ఛార్జి కమిషనర్ విశాఖ కలెక్టర్ అయినటువంటి ఎంఎన్ హరీందర్ ప్రసాద్ కూడా నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే జీవీఎంసీలో కొనసాగుతున్నటువంటి మేయర్ హరివెంకట కుమార్ గొలగానికి సంబంధించి కానీ లేదా డిప్యూటీ మేయర్లకు సంబంధించి అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ కూడా ఇప్పటికే కూటమి పార్టీలంతా కూడా నిర్ణయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే జీవీఎంసీ కార్పొరేటర్లంతా కూడా ఈ కలెక్టర్ను కలిసి ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని పరిశీలించినటువంటి కలెక్టర్ రేపు జరగబోయేటటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం పైన అయితే డేట్ అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో అయితే విశాఖ మేయర్ సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో అవిశ్వాస తీర్మానం పైన కౌన్సిల్ సమావేశం అయితే జరగనుంది. ఈ కౌన్సిల్ సమావేశానికి కూటమి పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా వచ్చి చేరేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం మలేషియాలో ఉన్నటువంటి కార్పొరేటర్లంతా కూడా ఈ రోజు రాత్రి విశాఖకి చేరుకొని రేపు ఉదయం జరిగేటటువంటి కౌన్సిల్ సమావేశం ఉందో ఈ కౌన్సిల్ సమావేశానికి అయితే నేరుగా హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే కూటమి రాజకీయాలకు సంబంధించి కానీ ఇటు వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా ఏదైతే క్యాంపు రాజకీయాలకు తెరతీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బెంగళూరు వెళ్ళినటువంటి వైసీపీ కార్పొరేటర్లంతా కూడా ప్రస్తుతం అక్కడ నుంచి మలేషియా, సింగపూర్ కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే రేపు జరగబోయేటటువంటి అవిశ్వాస తీర్మానం సంబంధించినటువంటి
సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశానికి కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు డుమ్మా కొట్టేటటువంటి అవకాశం ఏదైతే ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే కోరంకు సంబంధించినటువంటి అభ్యర్థులు లేకపోతే రేపు జరగబోయేటటువంటి అవిశ్వాస తీర్మానం లేకుండా పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కూటమి కార్పొరేటర్లు అంతా కూడా సమాయత్తమై అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కూడా వలసలు కూడా ప్రారంభమయ్యాయి. ఒకవైపు జనసేన పార్టీలోకి, మరోవైపు టీడీపీ పార్టీలోకి కూడా పెద్ద ఎత్తున కార్పొరేటర్లు అంతా కూడా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే 64కి చేరుకున్నటువంటి కూటమి పార్టీ బలం రేపు జరిగేటటువంటి అవిశ్వాస తీర్మానంలో తప్పకుండా వైసీపీకి సంబంధించినటువంటి మేయర్ ని దించి టీడీపీ కార్పొరేటర్ కి సంబంధించినటువంటి మేయర్ అభ్యర్థిగా ఎన్నుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.